శరీరానికి ఆహారం ఎటువంటిదో మనసుకి కూడా ఆహారం అటువంటిది. ఆ మనసుకు తీసుకున్న ఆహారమే సత్సంగం, ప్రవచనం. మనసుకు కూడా కావాలి కదా. బాధలు పడుతున్నాం, కష్టాలు పడుతున్నాం అని తీరడం లేదండి, మాకే ఎందుకు రావాలండి ఈ కష్టాలు అనేకం అనుకుంటాం. కష్టాలకు కారణం ఎవరు? ఆత్మని కొందరంటారు, కర్మ సిద్ధాంతం అని కొందరంటారు, ఎన్నెన్నో చెప్తారు. కానీ నిజమైనటువంటి కారణం ఎక్కడుందంటే మనలో, మన ప్రవర్తనలో, తర్వాత అంతర్యామి యొక్క భగవంతుడి యొక్క లీలలో. ఈ రెండిట్లోనే కారణాలు కనపడతాయి తప్ప ఏంటండి ఈ దేవుడు వింటలేదండి, ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళిపోదామని మతాలు మార్చేసుకుంటున్నారు. దేవుడు కష్టాలు ఎందుకు పెడతాడు మనకి? ఎందుకు పెడతాడు? మనం ఏదైతే చేస్తామో దానికి మనకి వస్తూ ఉంటుంది. దాన్ని భరించగలిగే శక్తి కావాలంటే ఆలయాలకి రావాలి. ఆలయం కూడా గుండెకాయ లాంటిది. మలినమైనటువంటి మన మనసులని, కల్మషంతో నిండినటువంటి మన మనసులని ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసి సమాజానికి మేలు చేసేటట్టుగా చేస్తుంది ఆలయం. అది మన మహర్షులు దర్శించి మనకు అందించినటువంటి గొప్ప సంస్కృతి. అందుకే నేను ఎప్పుడు అంటుంటాను, ధర్మపురి క్షేత్రం ధర్మ ప్రసారానికి ఆలవాలం కావాలి. ఇది ఒక ధార్మిక విజ్ఞాన ప్రసార కేంద్రంగానే ఇది రూపుదిద్దుకోవాలనేటటువంటి ఒక గొప్ప దృఢ నిశ్చయంతో 37 సంవత్సరాలుగా ఇక్కడ మనం పనిచేస్తూ అమ్మవారికి ఆదేశం ప్రకారం ఈ అవని సందేశాన్ని అందరికీ అందించడం కోసమే ఇక్కడ కృషి జరుగుతోంది. మన శరీరంలో పంచకోశాలు ఉన్నాయి. అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. ఈ 5 కోశాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆలయాలలో జరిపించడానికి మన మహర్షులు మనకు అందించారు. అన్నం లేని వాడికి అన్నం పెట్టాలి ఆలయంలో. అలాగే ప్రాణశక్తిని ఇవ్వడానికి చెట్లను నాటాలి. మంచినీరు బాటసార్లకు దాహార్తిని తీర్చాలి. అలాగే మూడవదైనటువంటి మనోమయ కోసం, ఇది ఈ మనోమయ కోసంలో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, లలిత కళల ద్వారా ప్రజలకు మానసిక వికాసాన్ని పెంపొందించడం. అందుకని ఇక్కడ ఎప్పుడు కూడా కల్చరల్ ఈవెంట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు వేదిక మీద చాలా ప్రముఖ నర్తకీమణులు, ప్రముఖ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వారు కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటిది మీ అందరికీ ఎంతవరకు తెలుసో నాకు తెలియదు. ఇకపోతే ఈ మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం ఇవాళ జరుగుతున్న సన్నివేశం ఇది. ఈ మనోమయ కోశానికి సంబంధించి నెక్స్ట్ స్టెప్ విజ్ఞానమయ కోసం. మనలో ఉన్న మానవత్వాన్ని మేలుకొల్పడం కోసం, మనలోని మానవత్వాన్ని మేలుకొల్పడం కోసం, మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని మేలుకొల్పడం కోసమే ఇటువంటి గురువులు ఎంతోమంది ఈ దేశం మీద అవతరించి మనల్ని చెడిపోనివ్వకుండా, దారి తప్పకుండా కాపాడుకోవడానికి రామాయణ, భారత, భాగవతాల్లో ఉన్న సారాన్ని మనకందరికీ కూడా అందిస్తూ చక్కగా వ్యక్తపరుస్తూ మనల్ని మేలుకొల్పడానికి ఈ విజ్ఞానమయ కోసం, ఈ అన్నమయ కోసం నుంచి ప్రాణమయ కోసం, ప్రాణమయ కోసం నుండి మనోమయ కోసం, మనోమయ కోసం నుండి విజ్ఞానమయ కోసం, ఈ 4 ఎక్కడికి లీడ్ చేస్తుంది? ఆనందమయ కోశానికి. ఇక అంత ఆనందమే కదా. అటువంటి 5 కోశాలకు సంబంధించినవి దేవాలయాలలో జరగాలి. ఇది మన పూర్వీకులు మనకు పెట్టింది. అందుకని కంచి వెళితే మీకు ఒక్కొక్క ప్రాంగణంలో కనపడుతుంది. ఒక ప్రాంగణంలో అన్నానికి, ఆహారానికి సంబంధించి ఉంటుంది, 2వ ప్రాంగణంలో వృక్షాలు, జలము ఉంటుంది, 3వ ప్రాంగణంలో ఇలా సాంస్కృతిక కార్యక్రమాలు, 4వ ప్రాంగణంలో బోధ, ఆ తర్వాత ఆనందమై. ఇలా 5 కోశాలకి సంబంధించిన కార్యక్రమాలు జరపడమే ఆలయాల యొక్క ఉద్దేశం, మన మహర్షులు పెట్టింది. అందుకని ఈరోజు అందులో భాగంగా మొన్న మీరందరూ గరికపాటి నరసింహారావు గారు రామరక్షాస్తోత్రం మీద 3 రోజుల పాటు విన్నారు. ఆ తర్వాత కాలభైరవుడిని గురించి కూడా వారు చక్కగా వివరించారు. మరోసారి వచ్చి ఈ రోజున ఈ కంటిన్యూటీలో ఎప్పుడు ఇలా ప్రసంగాలు జరుగుతూనే ఉండాలనేటువంటి నేపథ్యంలో ఈ రోజున వారికి వారే, నేను పర్వదినం రోజునే వెళతాను ధర్మపురి క్షేత్రానికని వారికి వారే సమయాన్ని, డేటును కూడా నిర్ణయించుకుని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈరోజు మనందరి కోసం ఇచ్చేస్తున్నారు. కాబట్టి వారు వచ్చినప్పుడు నేను చెప్పినట్టుగా ఎవరు కుర్చీలలో నుంచి లేవద్దు. వారు వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కారం చేయండి, ఎక్కడ వాళ్ళక్కడ. ఇక్కడ భక్తి వైభవాన్ని గురించి వారు చెబుతూ ఉన్నప్పుడు, తర్వాత మీరు స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు ఆ దర్శనం మరింత అనుభూతి కలుగుతుంది మీకు. వారు ఏ విషయాలైతే చెప్తారో, నవవిధ భక్తుల గురించో ఏం చెప్తారో నాకు తెలియదు. వారు చెప్పిన తర్వాత, అది వినిన తర్వాత మరింతగా మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విషయాలన్నీ గుర్తుకొస్తాయి. తిరుమలకు వెళ్తున్నప్పుడు చూడండి, మనం ఎవరో గమనించి వాళ్ళకి గబగబా నమస్కారం. మన చాగంటి కోటేశ్వరరావు గారు అడుగు పెట్టిన దగ్గర ఏ మూల ఏది ఉందో ప్రతిదీ తిరుమలను మన మాటలతోనే తీసుకువెళ్ళిపోతారు. వారు చాలాసార్లు వినుంటారు మీరు.
అంత చక్కగా మనకి వివరణ ఇచ్చడానికి, ఆశీర్వదించడానికి మాస్టర్ గారు, గురువు గారు వస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు కార్యకర్తలకి చక్కగా మీరు కూడా సహకరిస్తూ ఆసీనులు కావలసిందిగా మరోసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అక్కడ ఉన్నటువంటి అష్టభైరవ సహిత జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి చెరువునే ఉంటారైనా. ఈ క్షేత్రంలో శివకేశవులకు భేదం లేదు, వారిద్దరూ ఎక్కడ ఉన్నా కలిసే ఉంటారు. అక్కడ గంగాజలంతో మాత్రమే అభిషేకం జరిగేటటువంటి క్షేత్రం అది. మన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్దదైనటువంటి ఆత్మలింగం. దానిని కూడా మీరు చక్కగా దర్శనం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు తిలకించుకుని దైవాన్ని దర్శించుకోవాలి. ఆలయాలలో మీకు ఒక ధైర్యము, ఒక భరోసా, నాకు దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఒక ధైర్యం ఉంటుందన్నమాట. అందుకని ఈ ఆలయ సాంప్రదాయాన్ని చక్కగా మనం గౌరవించుకుంటూ, ఇలాగే భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు మనం నిర్వహించుకుంటూ, ఆలయం అంటే ఇలా ఉండాలి, ఆలయ సాంప్రదాయం ఏదైతే మన ఇది నమూనాగా చూపించే ప్రయత్నంలో మీరందరూ మాకు సహకరించాలని నేను చేతులెత్తి మీ అందరికీ నమస్కరిస్తూ మరొకసారి నేను శుభాకాంక్షలు చెప్తూ, మరి అందరూ కూర్చోండి. నేను గురువు గారు వస్తారు, అక్కడ వారికి ఆహ్వానం పలికి నెమ్మదిగా తీసుకొస్తాం. కూర్చొని శ్రద్ధగా వినండి. స్వస్తి.